హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సంక్రాంతి పండుగ కోసం మా అత్తగారాళ్ళ ఊరైతే వెళ్తున్నామండి. వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది. మా ఊర్లో సంక్రాంతి పండుగ మేము ఎలా చేసుకుంటామనేది ఈరోజైతే చూపించేస్తాను, చూసేయండి. మేము సండే మధ్యాహ్నం అయితే బయలుదేరామండి. ఇంటికెళ్తాడు 7:00 అయ్యింది. అత్తయ్య అయితే వంట చేసి ఉంచేశారు. మేము మా ఆడపడుచోళ్ళం ఒక్కసారే వెళ్ళాము. సో త్వరగా తినేసి త్వరగా పడుకొని మార్నింగ్ 4:30 కల్లా లేసిపోయి ఇంకా నలుగు పిండి పెట్టుకొని అందరం స్నానాలు చేసిన తర్వాత నేను టిఫిన్లు కూడా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టేసి మేము తినేసామండి. అత్తయ్య ఒక పక్క అయితే వంట చేస్తాను, మమ్మల్ని పిండి వంటలు అయితే వండుకోమన్నారు. సో మా ఆడపడుచు కోసం అయితే ఈరోజు జంతికలు అలానే గవ్వలు చేశానండి. స్వీట్ లడ్డు కూడా చేశాను. బూందీ లడ్డు అంటారు కదా, అది కూడా చేశాను. సో కర్రల పొయ్యి మీద వంట చేయడం అలవాటా అని అడగొచ్చండి మీరు. నాకు అలవాటు లేదండి, అలవాటు చేసుకున్నాను. పల్లెటూరులో బాగుంటుంది కదండి, బయటని ఇలా కూర్చొని వంటలు చేయటం, పిల్లలు ఒక పక్క ఆడుకుంటున్నారు. మనం సిటీల్లో ఉంటే ఇంట్లోనే అలా ఉండాలండి. సో నేను ప్రతిసారి కూడా మా ఊరు వస్తే బయటను కూర్చొని వంటలు అయితే చేస్తాను. ఇంకా నైట్ అయితే ముగ్గు పెట్టానండి. ఇంకా సంక్రాంతి రోజు బోలెడు పనులు ఉంటాయి కదండి. నేను మా ఆడపడుచు కలిపి ముగ్గు అయితే పెడతాం. నేను ముగ్గు పెడతాను, కలర్స్ అయితే వేసింది. సో ఒక ఇద్దరం కలిపి సిస్టర్స్ లాగా అన్ని పనులు అయితే చేసుకుంటామండి. ఇంకా గుమ్మాలకి అన్ని బొట్లు పెట్టేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా లేసి వంటలన్నీ ప్రిపేర్ చేసుకుంటాడికి నేను మా అత్తయ్య మా ఆడపడుచు ముగ్గురం కలిపి చేసామండి. సో ఇంకా దేవుడి మూల పూజ చేసిన తర్వాత ఇక్కడ కూడా అరేంజ్మెంట్ చేసి మా మామయ్య గారు కూడా దీపం పెట్టేసి అలానే దీపధూపం కూడా చూపించామండి. అందరం కలిసి ఇంకా సాంబ్రాణి పువ్వు కూడా వేసాము. అతని ఆశీస్సులు మా మీద ఉండాలని, అతని చల్లని ఆశీస్సులు మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకొని అందరం కలిసి దండం పెట్టేసుకున్నామండి. ఇంకా నేనేం రెసిపీస్ చేశాను అనేది అయితే చూపించేస్తాను రండి. పులిహోర అయితే చేశాను, తర్వాత బూరెలు చేశానండి, తర్వాత గారెలు చేశాను, అండ్ అలానే కొంచెం పరమాన్నం చేశానండి. కలగూర అయితే చేశానండి, అందరూ వండుకుంటారు కదా. సో కలగూర చేశాను, కొంచెం పప్పు చేశానండి, తర్వాత కొంచెం కొబ్బరి పచ్చడి చేశాను, తర్వాత టమోటా రసం చేశానండి. ఇంకా వేడివేడిగా రైస్ కూడా పెట్టుకున్నాము. సో పూజ అవుతాడికి 12:00 అయిందండి. ఇంకా మా పిల్లలకి అలానే మా వారికి మా మరిదికి అందరికి కలిపేసి భోజనాలు పెట్టేశాను. సో వాళ్ళ తర్వాత మేము కూడా తినేసామండి. ఇంక తినేసాక కొంచెంసేపు రిలాక్స్ అయ్యి మా ఇదిలో ఇంకా ముగ్గుల పోటీలు పెడతారండి. ముగ్గుల పోటీలు, చైర్ గేమ్స్ అన్నీ పెడతారు. నాకు ఆడబోటు చదువుతుందని చెప్పాను కదండి, తనైతే ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసింది. నేను సిస్టర్ కూడా ఇద్దరం కలిపి హెల్ప్ చేసామాట. సో తనకి హెల్ప్ చేస్తే ఇంక ముగ్గు అయితే పెట్టేసింది. ఇంకెలా ముగ్గులు వేశారు అనేది అయితే చూసేయండి. ఈ ముగ్గు అయితే మేము పెట్టామండి. ఫైనల్గా ముగ్గులు కంప్లీట్ అయిపోయాక ఇంకా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చైర్ గేమ్ అయితే స్టార్ట్ చేశారు. మరి మేము ఎలా గేమ్ ఆడాం అనేది అయితే చూసేయండి.
చైర్ గేమ్ అయితే ఇంకిద్దరం కలిసి ఫైనల్‌గా మేమే ఉన్నామండి. కాకపోతే ఫస్ట్ నేనే గెలిసాను. ఇంకా తర్వాత మళ్ళీ రెండోసారి పెట్టారండి. తను గెలిసింది. ఫస్ట్ అయితే నాకే అన్నారు. సో, మొత్తానికి ఎవరికైతే ఏముందిలెండి మా ఊరోళ్ళే కదా అని చెప్పి మాకు రిలేటివ్సేనండి. అందరం కలిసి రిలేటివ్సే కదా! సో, నేను గెలిచాము. కాకపోతే ఇద్దరికీ సమానంగా ప్రైజ్ అయితే ఇచ్చారండి. ఇంకా మేమైతే ఇక్కడ డాన్స్ ఏస్తున్నామండి. సో, మా ఊర్లో ఇలా జరుగుతుందండి సంక్రాంతి ఎవ్రీ ఇయర్ కూడా. సో, ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. సో, మేము ఎలా ఎంజాయ్ చేసామనేది అయితే చూసేయండి. మా డాడీ పేరు పి సత్యబాబు. మా ఊర్లో రామ్ కోవిల్ దగ్గర ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్ అయితే పిల్లలకి పెట్టారండి. ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ ఇయర్ బాగా పార్టిసిపేట్ చేస్తారండి. ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ఇస్తారు. ఈయన మా హస్బెండ్ ఫ్రెండ్ అండి. చిన్నప్పటి నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ మాట. సో, అతను హైదరాబాద్లో ఉంటారు. అతనికి యూట్యూబ్ ఛానల్ ఉంది. సో, అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఎవ్రీ ఇయర్ కూడా కాంపిటీషన్స్ అన్నీ పెడతారండి. ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇతని వల్లే సక్సెస్ అవుతుంది. చాలా బాగా చేస్తారన్నమాట. సో, మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారనేది అయితే చూసేయండి. మమ్మీ పేరు పోతి నాగమణి. సంక్రాంతి పండుగ ఎవ్రీ ఇయర్ కూడా మా ఊర్లో ఇలా జరుగుతుందండి. మేము ఎలా చేసుకున్నాం ఏంటనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా నేను చైర్ గేమ్‌లో గెలిచాను కదా! గిఫ్ట్ తీసుకున్నాను. అలానే మా ఆడపడుచుకి కూడా గిఫ్ట్ వచ్చింది. ఎక్స్‌పెక్ట్ చేయలేదండి గిఫ్ట్ అయితే వచ్చింది. చాలా హ్యాపీ అయిపోయాము. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.